చాలామంది డబ్బులు పోగొట్టుకునేది వోలటైల్ మార్కెట్స్లో. అసలు మనం వోలటైల్ మార్కెట్స్లో ఎందుకు ప్యానిక్ అవుతామంటే 3 మెయిన్ రీజన్స్. ఒకటి ఏంటంటే మనకు ప్రాపర్ స్టాప్ లాస్ హెడ్జ్ ఉండదు. ఈ స్టాప్ లాస్ హెడ్జింగ్ అనేది అన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటే ఫస్ట్ రీజన్ ఇదే ఉంటుంది. స్టాప్ లాస్ కానీ హెడ్జింగ్ కానీ ఉండదు. సో మనకు వోలటైల్ మార్కెట్స్లో డబ్బులు పోవడానికి కూడా ఫస్ట్ కారణం ఇదే. మనకు రైట్ స్టాప్ లాస్ ఉండదు, హెడ్జ్ ఉండదు. కాబట్టి వోలటైల్ మార్కెట్స్లో పైకి కిందికి అయినప్పుడు మనకు లాసెస్ ఎక్కువ అవుతాయి. సెకండ్ రీజన్ ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మనం వోలటైల్ మార్కెట్ని చూసింటాం, ఏదో ఒక 2-3 మంత్స్ అలా ట్రేడ్ చేసి బుల్ మార్కెట్లో ట్రేడ్ చేసింటాం, అన్నీ పైకే పోతున్నాయి కదా అని మనం పొజిషన్స్ అంతా మొత్తం సైజింగ్ పెంచేసి మొత్తం క్యాపిటల్ తీసుకొచ్చి డంప్ చేస్తాం ఒకటేసారి. అప్పుడు వోలటైల్ మార్కెట్ వస్తుంది, మనకు అర్థం కాదు ఏం చేయాలో. సో ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా అంటే అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ ఆర్ అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్ మీరు మార్కెట్లో స్పెండ్ చేస్తే కానీ మీకు మార్కెట్ సైకిల్స్ అర్థం కావు. బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్ అంటే ఏంటి, రేంజ్ బౌండ్ ఎలా ఉంటుంది, వోలటైల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి. సో ఇవన్నీ అర్థమయ్యేదాకా మనం వెయిట్ చేయం. త్వరగా మొత్తం క్యాష్ మొత్తం డంప్ చేస్తాం, మొత్తం పోగొట్టుకుంటాం. సో ఎక్స్పీరియన్స్ లేక ప్యానిక్ అవుతాం. ఫైనల్గా థర్డ్ థింగ్ ఏంటంటే పొజిషన్ సైజింగ్. ఆ పర్టికులర్ ట్రేడ్లో మనం మొత్తం క్యాపిటల్ పెట్టడము, లేదా 30%, 40% క్యాపిటల్ ఒకటే ట్రేడ్లో పెట్టడము, ఇలా చేయడం వల్ల మనం చాలా ప్యానిక్కి గురవుతాం. సో ఎప్పుడూ ఒక ట్రేడ్కి 10% ఆర్ 15% కంటే ఎక్కువ పెట్టకూడదు. మ్యాక్స్ 20%, అది కూడా అగ్రెసివ్ ట్రేడర్స్ అయితే. ఆ 20% ట్రేడ్లో ఇన్వెస్ట్ చేసినా మనకు ఓవరాల్ లాస్ ఆ ట్రేడ్లో మ్యాక్స్ 5% కంటే ఎక్కువ ఉండకూడదు టోటల్ క్యాపిటల్లో. సో ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల మనం వోలటైల్ మార్కెట్స్లో ప్యానిక్ అవుతాం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ కనుక మనము రెక్టిఫై చేసుకోగలిగితే మనం వోలటైల్ మార్కెట్స్ని బీట్ చేస్తాం. ఒక్కసారి వోలటైల్ మార్కెట్స్ని బీట్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తే మిగిలిన మార్కెట్స్ ట్రేడ్ చేయడం చాలా ఈజీ.